హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కుస్మా కిచెన్. ఈరోజు మన కిచెన్లో చూపించబోయే రెసిపీ అండి రాగి పిండి సూప్ చూపించబోతున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి రాగి సూపు. కేవలం 10-15 నిమిషాల్లో చేసేసి హాట్గా రుచిగా తాగేయచ్చండి. కొంచెం గొంతుకి ఘాటుగా రుచిగా చాలా బాగుంటుందండి. ఈ చల్లని వాతావరణానికి వేడివేడిగా హెల్దీగా రాగి సూపు పిల్లలు కూడా ఇష్టంగా తాగేస్తారండి. రెస్టారెంట్ స్టైల్ మైమర్పించే రాగి సూప్ని ఎలా చేయాలో ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా ఒక టమాటా తీసుకున్నాను, ఒక క్యారెట్, కొంచెం ఉల్లికాడలు, ఒక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లము ఒక అంగుళం తీసుకున్నానండి. ఇవన్నీ కూడా సాధ్యమైనంత వరకు సన్నగా చాక్ చేసుకోవాలండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని నేతితో చేస్తున్నానండి, హెల్దీగా ఉండాలని. మీరు కావాలంటే ఆయిల్తో అయినా చేసేసుకోవచ్చు. ఒక్క స్పూన్ జీలకర్ర వేసేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసి దీంతో పాటు వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి. దీంతో పాటు ఉల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. మరీ పూర్తిగా అవసరం లేదండి. మీరు ఉల్లిపాయ వెల్లుల్లి ఉన్నా చాలండి, ఈ సూప్ని రెడీ చేసుకోవచ్చు. టమాటా కూడా ఉండాలండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. కొంచెం తురిమిన అల్లాన్ని వేసుకున్నానండి. ముక్కలుగా కంటే తురిమిన అయితే బాగుంటుందండి. మిక్స్ అయ్యి ఆ ఘాటు చాలా బాగుంటుందండి. చూడండి కూరగాయ ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి. కొంచెం సాఫ్ట్గా అయితే చాలండి, అక్కడక్కడ క్రంచీగా తగులుతుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నీ సాఫ్ట్గా అయిన తర్వాత 1/2 లీటర్ వాటర్ తీసుకున్నానండి. కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా వాటరీగా కావాలంటే మీరు వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసేసి బాగా మరిగించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవచ్చండి. మీకు కావాలంటే కూరగాయలు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోవచ్చండి. రాగిపిండి చూడండి, నేను 4 స్పూన్స్ రాగిపిండి తీసేసుకొని వాటర్ వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి. 1/2 లీటర్ వాటర్కి 4 స్పూన్స్ రాగిపిండి కరెక్ట్గా సరిపోయిందండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. చాలా త్వరగా అయిపోయే రెసిపీ అని చెప్పొచ్చండి. ఈ చూపించిన విధంగా ఉండలు లేకుండా వాటర్ వేసేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీకు కావాలంటే క్యాప్సికమ్ అవి కూడా వేసేసుకోవచ్చండి. బీన్స్, కొంచెం కరివేపాకు వేసానండి. లాస్ట్లో వేయటం వల్ల కరివేపాకు ఫ్లేవర్ సూప్కి చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇలా మిక్స్ చేసేసి బాగా మరిగిన తర్వాత కలుపుకున్న రాగి పిండి వాటర్ వేసేసుకోవాలండి. వేసేటప్పుడు అడుగున పిండి ఉండిపోతుందండి. ఇలా మిక్స్ చేసుకొని వేసుకోండి. ఇలాగ మిక్స్ చేసేసుకొని 2-3 పొంగులు రానిస్తే సరిపోతుందండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇప్పుడే ఉప్పు చూసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసానండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి లేకపోతే అదే ప్లేస్లో ఎక్కువగా మిరియాల పొడి వేసేసుకోండి. చూడండి బాగా మరుగొచ్చింది, దగ్గర పడింది. ఈ స్టేజ్లో ఉంటే చాలండి. చల్లారేసరికి ఇంకొంచెం దగ్గర పడుతుందండి. చూడండి నేను 1/2 స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకున్నానండి. నాకు సరిపోయిందండి. మీకు కావాలంటే మీ ఘాటుని బట్టి వేసేసుకోవచ్చండి. చూడండి చిక్కబడింది. ఇలా ఉంటే చాలు. చల్లారిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుందండి. స్టవ్ కట్టేసి హాఫ్ నిమ్మ చెక్క వండుకోవాలండి. ఈ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి సూప్కి. ఇదంతా మిక్స్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ క్వాంటిటీలో చేసామంటే 4-5 మెంబర్స్కి సర్వ్ చేయొచ్చండి. చూడండి సర్వ్ చేయటమేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.